టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గ్రామస్థాయి కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని దిశానిర్దేశం చేశారు. దీపావళి అయ్యేలోపు 60,000 గ్రామాల్లో సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అంటే జగన్ శాసన మండలికి పంపిస్తున్నారు తమ ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని శాసనసభకి పంపించట్లేదు. దీనిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ వివరించండి. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామస్థాయి నాయకులతో కూడా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఆయన రూట్ మ్యాప్ను ప్రకటించారు. ఎందుకంటే గతంలో ఉన్న 4 స్లాబులను ఇప్పుడు 2 స్లాబులుగా మార్చారు. ఇప్పుడు 5.1, 12.1 ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలకు అనేది నిత్యావసర వస్తువులు అనేవి అందుబాటులో ఉన్నాయి. అటు సామాన్యులు వాడే సరుకులు కావచ్చు, అలాగే ఏసీలు, కార్లు, మోటార్కి సంబంధించిన వాటి కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడే విధంగా కూడా జీఎస్టీని మార్పు చేశారు. దానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి అంటే దాదాపు దసరా నుంచి దీపావళి వరకు కూడా 60,000 గ్రామ స్థాయిలో మీటింగ్స్ ఏర్పడి ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలంటూ కూడా అటు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే గ్రామస్థాయి నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే జీఎస్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏపీ అసెంబ్లీ దాన్ని ఆమోదించి దానికి సంబంధించి కూడా అటు మంత్రి లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళి ఆ కృతజ్ఞతలు కూడా మోడీకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జీఎస్టీకి సంబంధించి ఈ స్లాబులను మార్చడం వల్ల దాదాపు 8,000 కోట్ల వరకు కూడా సామాన్యుల మీద భారం తగ్గుతుంది. అలాగే 2 లక్షల కోట్ల వరకు ఇండైరెక్ట్గా సామాన్యులకి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా కూడా ప్రజలకు వివరించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి కార్యకర్తలు అనేది ప్రధానంగా ఉండాలి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి దీన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేది కూడా కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్లో అయితే చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా ఏదైతే మెడికల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్కి సంబంధించి జీఎస్టీ అనేది లేదు కాబట్టి అది కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా ప్రజలకు దిశానిర్దేశం చేయాలన్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో అన్ని పథకాలు అమలు చేశారు. ఆ పథకాలకు సంబంధించి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా అటు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలంటూ కూడా అటు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు వెళ్ళి మళ్ళీ వీటన్నిటిని చెప్పడం కాదు, ఇప్పటి నుంచి ప్రజలకు అర్థమయ్యే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు వెళ్తే మళ్ళీ ఎలక్షన్ కోసం వచ్చారంటూ కూడా కొంత దుష్ప్రచారం అటు ప్రతిపక్షాలు చేస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే పూర్తిగా వీటన్నిటి గురించి చెప్పాలంటూ కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్లో అయితే చెప్పారు. ఈ 15 నెలల పాలనలో అటు మోడీ కావచ్చు, ఇటు స్టేట్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక హామీలు అనేది అమలు చేస్తూ ఉన్నారు. వాటిని ప్రజలకు వివరించాలి. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు విద్యుత్కు సంబంధించి కూడా కొంత అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లకు సంబంధించి విద్యుత్ బకాయిలను కూడా చెల్లించడం జరిగింది. ఇప్పుడు కొన్ని విద్యుత్ ఛార్జీలను తగ్గించడం వల్ల ఇప్పుడు దాదాపు నెలకు 1000 కోట్ల వరకు కూడా సామాన్యుల మీద భారం పడకుండా ఆదా అవుతుంది. వీటన్నిటిని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాలన్నారు. సూపర్ 6 పథకాలు కూడా అన్ని అమలు అవుతున్నాయి. అటు స్త్రీ శక్తి కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, మిగతాకు సంబంధించిన తల్లికి వందనం, రైతులకు సంబంధించిన రైతు బంధు అంటే రైతుకు సంబంధించిన అన్ని కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని ప్రజల్లోకి వివరించాలి. పూర్తిగా కూటమి ప్రభుత్వం అటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా వివరించాలంటూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వంలో అయితే జరిగిన అవకతవకలు కావచ్చు, అలాగే ప్రస్తుతం అసెంబ్లీలో ఉంటున్న వ్యవహారాలు ఏదంటే మన అసెంబ్లీ సమావేశాలకు కూడా అటు ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, అటు మండలికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మండలిలో కూడా అటు చర్చలు జరగకుండా పూర్తిగా మండలి ఆగిపోయే విధంగా కూడా అటు వైసీపీ ఎమ్మెల్సీలు బిహేవ్ చేస్తున్నారు. కానీ అసెంబ్లీకి మాత్రం రావట్లేదు. అంటే ఇక్కడ జగన్కు సంబంధించిన కొంత ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు. కాబట్టి ఇది కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటూ కూడా ఆయన కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేశారు. పూర్తిగా జీఎస్టీకి సంబంధించి 2.0 ఏదైతే ఉందో జీఎస్టీ ఉత్సవం అనేది విజయవంతంగా నిర్వహించాలి. ఏదైతే గతంలో కూడా యోగా డే అని పెట్టారు, అటు రాష్ట్ర ప్రజల్ని దాంట్లో మమేకం చేశారు. పూర్తిగా వైజాగ్లో కూడా ఈ యోగా డేని సక్సెస్ చేశారు. దానికి ప్రధాని మోదీ కూడా వచ్చారు. ఇప్పుడు జీఎస్టీకి సంబంధించి 2.0 జీఎస్టీ ఉత్సవ్ పేరుతో కూడా కొంత
మరొక నూతన ప్రోగ్రామ్కి అయితే శ్రీకారం చుట్టారు. దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా అన్ని వివరించి చెప్పాలంటూ కూడా అటు కీలకంగా ఎంపీలకి ఎమ్మెల్యేలకి అయితే దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, పూర్తిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వాటిని ప్రజలకే అందించే విధంగా ఉండాలి. ఇంకా రాని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎందువల్ల రాలేదు అంటూ కూడా కొన్ని తెలుసుకొని లబ్ధికి వాళ్ళు అర్హులైతే మాత్రం వాళ్ళకు కూడా అమలు చేసే విధంగా కూడా అటు ఎమ్మెల్యేలు పనిచేయాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. మహిజా. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.